ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచట్లేదా? పిల్లలు బోర్ అయిపోతున్నారా? అయితే బ్రేక్ఫాస్ట్ కన్నా లంచ్ కన్నా ఇలా చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా చిన్న చిన్న బుల్లిగా ఉండే ఆలుగడ్డలు తీసుకోవాలి. వీటిలో తగిన నీళ్లు వేసుకొని మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్కి చాలు. ఇలా ఉడికించుకున్న ఈ ఆలుగడ్డలో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవంతా వేసుకొని పిసక్కుండా నెమ్మదిగా స్మూత్గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడాయిలు తగినంత ఆయిల్ వేసుకొని ఈ ఆలుగడ్డలు వేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు మంచి టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఉడికించుకున్నాం కాబట్టి మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇలా అన్నీ వేయించుకున్న వీటిని తీసి పక్కన వేరొక గిన్నెలో వేసుకోవాలి. విరిగిపోకుండా నెమ్మదిగా తీసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత 1/2 కప్పు కర్డ్ వేసుకోవాలి. పుల్లటిదైనా పర్వాలేదు, కమ్మటిదైనా పర్వాలేదు. ఇందులో తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ ధనియా, కొద్దిగా లవంగం చెక్క దంచి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్గా ఉంటుంది. అదే మనం డైరెక్ట్గా వేసేస్తే తినేటప్పుడు టేస్ట్ పాడైపోతుంది. మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. వీటిని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ఆయిల్ వేయించుకుంటాం కదా, అదే ఆయిల్ వేసుకోవాలి. ఇలాంటి డబ్రాలో స్లైస్లా కట్ చేసుకున్న 1/2 కప్పు ఆనియన్ వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ ఆయిల్ సరిపోకపోతే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గబగబా కలుపుకోండి. అడుగంటకుండా ఉంటుంది. ఇది వేగిన తర్వాత స్లైస్లా కట్ చేసుకున్న 4 పండు టమోటాలు, 4-5 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇది ఇలా గుజ్జుగా ఉడికించుకోవాలి. ఇందులో పెరుగు కలిపి పెట్టుకున్న ఈ ఆలు మసాలా వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇదంతా మసాలా బాగా పట్టేసుకుంటుంది ఈ ఆలుకి. వీటిని పక్కన పెట్టేసుకోండి. మంట సిమ్లో పెట్టుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఎసురు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది అయితే జస్ట్ 70% ఉడకాలి. మాత్రం ఎక్కువ ఉడికినా కానీ అన్నం ముద్దలా అయిపోతుంది. ఈ మాత్రం చాలు. గింజంతా వంపుకొని ఇంకా చూసారా, మసాలా అంతా బాగా దగ్గర పడింది, చిక్కగా ఉంది. ఈ మాత్రం చాలు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. విరిగిపోకుండా నెమ్మదిగా వేసుకోవాలి. ఈక్వల్గా అంతా సర్దేసి మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టేసి జస్ట్ మంట సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి. వెంటనే తీసి గుల్ల చేసేయవద్దు. కొద్దిసేపు వదిలేస్తే అందరికదే సెట్ అయిపోతే తేమంతా లాగేస్తుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ ఎక్కడ విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ఆఫ్టర్నూన్ ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చాలా హెల్త్కి మంచిది. ఎప్పుడు చికెన్ మటన్తోనే కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.